హైదరాబాద్ ఉండి అనాల్సి ఏంటి? ఢిల్లీలో ఉండి అమరావతి చేయొచ్చు, చైర్మన్ చేయొచ్చు మీరు. సరే చెప్పండి, లడ్డూ పవిత్రతపై మాట్లాడండి. మీరు హిందూ సంఘాల నుంచి మీ వర్షం చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. వైసీపీ ఏం చేసింది, మీరేం చేశారు? అమ్మ వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది అయితే నేను చెప్పను. ఏం చెప్తారు మరి? చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము భక్తుల ప్రకారం 100 కోట్ల హిందువుల కోసం అయితే చెప్తాం. చెప్పండి చెప్పండి. అదే చెప్తాం, అదే కావాలి అదే చెప్పాలి. అదే చెప్పండి. అదే కావాలి అదే చెప్పాలి. వైసీపీ పార్టీకి సమస్య కాదు ఇది, తెలుగుదేశం పార్టీ సమస్య కాదు. అలా ఎవరు చెప్పలేదు. ఇది హిందువుల సమస్య. ఈ హిందువుల సమస్య, హిందువులను అవహేళన చేసే సమస్య. నేను మొదటి నుంచి చెప్పాను. ఆ దిక్కుమాలను బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఈ దిక్కుమాలను ఎండోమెంట్ యాక్ట్ పెట్టాడు. ఏ మసీదులో ఎలా జరుగుతుందో, ఏ చర్చిలో ఎలా జరుగుతుందో, ఎక్కడ ఏ టీవీ డిబేట్లో జరగదు. హిందువుల అవహేళన ఇక్కడి నుంచి మొదలైంది. తిరుపతి మాట్లాడితే తిరుపతి, ఓకే, ఎందుకంటే మాట్లాడితే తిరుపతి దేనికి ఈజీ. ఓకే, ఈ పార్టీ వాడు అసలు ఆయన వెంకటేశ్వర స్వామి ఏ పార్టీ వాడు కాదు, అసలు ఏ పార్టీకి సంబంధం లేదు. అది హిందువులకు సంబంధించింది. 100 కోట్ల మంది హిందువులకు సంబంధించింది. అది 100 కోట్ల మంది హిందువులకి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, శ్రద్ధగా శుద్ధ నెయ్యి మన ఇళ్లలో 100 గ్రాములైనా సరే 10 గ్రాములైనా దానం చేస్తే చాలా ఉత్తమోత్తమం. అప్పుడు తెలుస్తుంది మనం ఎటువంటి లడ్డు తింటున్నాం అని, ఎటువంటి లడ్డు దూపదేవ నైవేద్యానికి ఇస్తున్నామని. పాలు ఒక చుక్క లేకుండా దీపదేవ నైవేద్యాలు మనం చేయకూడదు. మేము 100 కోట్ల మంది అభిమానులు హిందువులుగా పుట్టిన వాళ్ళు మేము చెయ్యనివ్వం. మేము రామాలయం అలాగే మాట్లాడాం, అలాగే మాట్లాడతాం. అదే విధానం, ఇంక వేరే విధానం లేదు. 100 కోట్ల మంది మీరు అడుగుతున్నారు టీడీపీ వైఎస్ఆర్, వాళ్ళెవరితో మా సంబంధం లేదు. హిందువులతో సంబంధం. హిందువులే దేవాలయానికి వెళ్తారు, హిందువులు సంతకం పెట్టి మరి వెళ్తారు, హిందువులు కాని వాళ్ళు. మీరు చెప్పండి, మిమ్మల్ని మీరు ఎక్కడి నుంచైనా చెప్పచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రాలో ఇలా జరుగుతుంది, ఆంధ్రాలో అలాగనే జరగనివ్వండి. హిందువులకి దారుణం వెళ్ళిపోతూ దిక్కుమాలని బ్రిటిష్ వాడు చేసేవాడు. నేను చెప్పా, లెఫ్ట్ రైట్ పాకిస్తాన్, రైట్ సైడ్ బంగ్లాదేశ్, మధ్యలో ఈ దిక్కుమాలని ఎండోమెంట్ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ ఎండోమెంట్ యాక్ట్. ఎవడప్ప సొమ్మనే 250 రూపాయలు ఎట్టు 1000 కొంటారా, 700 ఎట్టు కొంటారా, 1000 కొంటారా? అది దేవుడు సొమ్ము, దేవుడు కొనుక్కుంటాడు. ఎవడప్ప సొమ్మనే ఎన్ని వేల కొట్టేది కొంటారు. లేకపోతే 100 కోట్ల మంది 10 గ్రాములు చెప్పున వారానికి దానం ఇచ్చినా చాలు, 5 ఏళ్ళ వరకు నెయ్యి కొనక్కర్లేదు, గోడౌన్కు సరిపోవడం. ప్రజల్లో అంత దమ్ముంది. మా దమ్మేంటో అయోధ్యలో చూపించాం, రామాలయం నిర్మించాం. అదే కదా నరేంద్ర మోడీ చెప్పాలి. మేము ఏం చేయగలం, ఆ సత్తా ఉంది. హిందువులు 100 కోట్ల మంది హిందువులు ఒకటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కాదు. దూపదీప నైవేద్యాల దగ్గర అసలు ఏ ప్రస్తావన, అసలు మాట కూడా రానివ్వకూడదు. మాట్లాడడానికి కూడా వీల్లేదు. మాది ధర్మం న్యాయంగా జరిగి తీరాల్సిందే. అది దేవుడు సొమ్ము. ఓకే, సో మీరు ఇప్పుడు ఒకటి శాస్త్రి గారు క్లారిటీ, ఎండోమెంట్స్ యాక్ట్ లో క్లారిటీ ఏంటి? పాలక వర్గాలకు సంబంధించిన విషయాల్లో ఎండోమెంట్ యాక్ట్, అసలు మాకు ఎండోమెంట్ యాక్ట్ మేము మా హిందూ సంఘాలకు హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి అన్నారు, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దాన్ని సంఘాలు రన్ చేయాలి. లేదంటే మేము సెంట్రల్ టెంపుల్ అథారిటీ యాక్ట్ అడుగుతున్నాం. సెంట్రల్ టెంపుల్ అథారిటీ యాక్ట్ మేము అడుగుతున్నాం. మొత్తం దేశంలో ఉన్న హిందూ టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ అన్ని సెంట్రల్ టెంపుల్ యాక్ట్ అథారిటీలోకి తీసుకురండి. మాకు మీరు ఇగో ఒకటే, మీకు నా గురించి బాగా తెలుసు. మేము చాలా స్పష్టతతో, క్లారిటీతో, పార్టీలకు సంబంధం లేదు. ఇందులో పార్టీల ప్రకారం మాట్లాడుతానంటే వాళ్ళ విచక్షణ వదిలేస్తాం. మేము పార్టీలకు చేసేది లేదు, పార్టీ వాళ్ళు పట్టుకొచ్చి ఒక పైసా పెట్టేది లేదు. ఇందులో ప్రజలు పెడతారు, ప్రజల సొమ్ము తర్వాత అది దేవుడి సొమ్ముగా మారిపోతుంది.
దేవుడు సొమ్ము తరపున ఖర్చు పెట్టేటప్పుడు 1000 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎండోమెంట్ యాక్ట్స్ లో చేంజ్ మేము ఒకటే చెప్తాండి, సుప్రీం కోర్టు శిరోధార్యం, ఈ లా ఆఫ్ ల్యాండ్, సుప్రీం కోర్ట్ ఈస్ ది అల్టిమేట్. వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టారు, అది వాళ్ళ దగ్గర తెలియదాకా, వాళ్ళ నుంచి జడ్జిమెంట్ వచ్చేదాకా దీని మీద మాట్లాడడం అనేది ఇట్ ఈస్ ఎ సబ్ జ్యుడిస్ మ్యాటర్. ఓకే, as an expert of law, I will not speak. But 100 కోట్ల మంది హిందువుల్ని అవహేళన ఎక్కడ చూసినా, జమ్మూ కాశ్మీర్ లో చూసినా ఒక అవహేళన జరుగుతుంది, మన తిరుపతిలో అవహేళన జరుగుతుంది. ఎక్కడ మసీదులో ఇది జరిగిందని కానీ, చర్చిలో ఇది జరిగిందని కానీ మనం మాట్లాడం. మేము లడ్డు భగవంతుడి యొక్క రూపం, అది భగవంతుడి రూపం. మేము చేతుల్లో పెట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని తీసుకుని వెళ్తాం, 10 మందికి పెడతాం. అమ్మా, ఏం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యయం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ వచ్చినా సరే ఆ దేవదేవుడికే ఇచ్చేస్తున్నాం, ఆ దేవదేవుడినే కొలుస్తాం. శిరోపరి, ఆ శిరోపరి గురించి మీరు నేషనల్ టెలివిజన్ లో, నేను అర్ణబ్ గోస్వామి డిబేట్ లో కూడా చెప్పాను, ఎంత తేలిగ్గా మాట్లాడుకుంటున్నాం మనం, ఎంత తేలిగ్గా. 100 కోట్ల మంది వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఎంత తేలికైపోయాడో మాట్లాడదామని చూస్తాడు. 100 కోట్ల మంది హిందువులు ఒక్క రోజు ఏకంగా నిలబడితే దిక్కు దివాణం ఉండదు, దిక్కు దివాణం లేకుండా చేసేస్తాం, దిక్కు దివాణం ఉండదు. సమాధానాలు నోట్రావు. ఒక హిందువుగా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, ఒక హిందువుగా మాట్లాడగలిగితే మాట్లాడండి. సో ఇది అంటే మీరు ఎవరిని ఇప్పుడు ఈ ప్రభుత్వానా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వానా, లేదా పాత ప్రభుత్వానా? చంద్రబాబు ప్రభుత్వం రూపాయి ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇవ్వడం, ఎవరు ఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు రూపాయి ఇవ్వడం. ఏంటి మీరు మాట్లాడదు? హిందువులు 100 కోట్ల మంది హిందువులు చూపిస్తాం, 100 కోట్ల మంది హిందువులు తలకా ఏంటో చూపించి తీసే ఒక్క నిమిషం, ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు.